రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉండటం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్, ఏపీలోని నెల్లూరు జిల్లా కాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ పేర్లను వాంటెడ్ లిస్టులో చేర్చింది ఎన్ఐఏ. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల వారితో పాటు 11 మంది కేరళ, 5 కర్ణాటక వాసులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దేశవ్యాప్తంగా వీళ్ళ కదలికల మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో వీళ్ళు యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఏమేం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అన్న దాని మీద ఒక విశ్లేషణ జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, మన ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అబ్దుల్ సలీం ఉన్నాడు. ఇతను అబ్దుల్ సలీం ప్రస్తుతం పరారులో ఉన్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి దాదాపు 5గురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫున వీళ్ళు అక్కడ ఉగ్రవాద శిబిరాలు నిర్వహించడం ఒకటి, తర్వాత దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పనటం, సాయుధ దాడులకి ప్రయత్నం చేయడం అన్నది చేశారు. ఇది దీనికి సంబంధించి ఎన్ఐకి అందిన సమాచారం మేరకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గతంలో సోదాలు నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సోదాలు జరిగిన సమయంలోనే అటు కేరళ, తర్వాత తమిళనాడులో, అదేవిధంగా కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బలం పుంజుకుంటుంది అన్న నేపథ్యంలో వీళ్ళ కీలకమైన నాయకులను గుర్తించారు. కొంతమంది పరారులో ఉన్నారు. మిగతా వాళ్ళు వీళ్ళ మీద అట్రాక్ట్ కాకుండా వీళ్ళని కట్టడి చేయటం ఒకటి, పిఎఫ్ఐ విధానం అన్నది తప్పుడుది, దేశద్రోహం, అది దేశద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నది స్పష్టం చేసే విధంగా ఎన్ఐఏ ఇప్పుడు అడుగులు వేస్తుంది కిరణమయ్యి. అయితే సత్యనారాయణ, తెలుగు రాష్ట్రాల వారితో పాటు కూడా కేరళ నుంచి, కర్ణాటక గురించి కూడా ఉన్నారు. వారి గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కేరళకు సంబంధించి 11 మందిని ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. కర్ణాటకకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేశారు. కేరళలో ఒక హత్య కేసు, అంటే కేరళ తమిళనాడు బోర్డర్ లో ఒక హత్య జరిగింది. హత్యకు సంబంధించి కూడా పిఎఫ్ఐ యాక్టివిస్టులు హత్య చేయడం జరిగింది. అక్కడ ఆ కేసులో కూడా అరెస్ట్ చేశారు. తర్వాత కర్ణాటకలో పిఎఫ్ఐ యాక్టివిస్టుల ఇళ్లలోంచి కొన్ని పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు దేశవ్యాప్తంగా యువత మనోభావాలని ప్రేరేపిస్తున్నారు, ఒక మత్తులోకి లాక్కుని వెళ్తున్నారు, దేశం మీద యుద్ధం, పరోక్ష యుద్ధం ప్రకటించడానికి వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారు అన్నది ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక ఛార్జ్ షీట్ అయితే ఇప్పటికి దాఖలైంది. అదర్ ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఎన్ఐఏ సన్నద్ధమవుతుంది కిరణ్మయి. అయితే వీరిపై అధికారులు ఎలాంటి దర్యాప్తు చేసే అవకాశం ఉంది సత్యనారాయణ? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అన్నది అత్యంత ప్రమాదకరమైన ఆర్గనైజేషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ దేశంతో యుద్ధం చేయడానికి, పరోక్ష యుద్ధం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారన్నది గుర్తించారు పోలీస్ వర్గాలు, అదేవిధంగా నిఘా వర్గాలు, దర్యాప్తు సంస్థలన్నీ కూడా. సో దీంతో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు, లీడర్లు ఎంతమంది, కార్యకర్తలు ఎంతమంది, వీళ్ళు ఏం శిక్షణ పొందారు, వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి మూలాలు ఎక్కడ వస్తున్నాయి, అన్ని మూలాలను గమనిస్తే మాత్రం అంతా కూడా మన దాయాది దేశం వైపు వెళ్లి చూపిస్తున్నాయి. అక్కడ దాయాది దేశం వైపు వెళ్లి చూపిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఐఎస్ఐ కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు, తర్వాత గతంలో డ్రోన్ల ద్వారా వీళ్ళకి కొన్ని ఆయుధాలు చేరాయి, ఏ విధంగా చేరాయి, బీహార్ నుంచి ఆయుధాలను తీసుకొచ్చి మహారాష్ట్ర మీదుగా తెలంగాణకి చేర్చారా, ఒక ముగ్గురిని పట్టుకోవడం జరిగింది గతంలోనే. సో ఈ ఆయుధాలను ఏ లక్ష్యంతో తీసుకొచ్చారు, ఎన్ని భిన్న కోణాల్లో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది కిరణ్మయి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన 3 యువకులు ఉండటం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎంటీ అబ్దుల్ అహద్, ఏపీలోని నెల్లూరు జిల్లాకు కాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ పేర్లను వాంటెడ్ లిస్టులో చేర్చింది ఎన్ఐఏ. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల వారితో పాటు 11 మంది కేరళ, 5 కర్ణాటక వాసులు ఉన్నారు.